బ్రేకింగ్ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై కీలక ముందడుగు పడింది. ఇందుకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. సబ్ కమిటీ సూచనల ఆధారంగా ముందుకు వెళ్లాలని ఆదేశించిన సీఎం ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో 1-1 కమిషన్ రిపోర్టు సమర్పించాలన్నారు. ఆగస్టులో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. 7 సభ్యుల ధర్మాసనం 6:1 మెజార్టీతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. దీంతో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం వచ్చినట్లయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణలో కూడా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఆ దిశగా ముందుకెళ్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసం మంతా కృష్ణమాదిగ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో ఎస్సీ వర్గీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2 నెలల్లో 1-1 కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో వర్గీకరణకు రాష్ట్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన తీసుకుని వర్గీకరణ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల్లో కమిషన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. బీహార్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాలను అధికారులకు వివరించారు సీఎం రేవంత్. 60 రోజుల్లోనే సామాజిక ఆర్థిక సర్వే పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 9 లోపే నివేదిక సమర్పించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, ప్రసన్న, ఎస్సీ వర్గీకరణపై గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అంటే కొద్ది శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక సమస్యను పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా తీర్పు ప్రకారంగా సబ్ కమిటీ వేయడం జరిగింది. సబ్ కమిటీ ఆల్రెడీ దానిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉంది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క సబ్ కమిటీ సో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విధానాలపైన కూడా కూలంకుషంగా చర్చలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా హర్యానా, పంజాబ్, అదేవిధంగా తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ పైన కూడా అక్కడ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు అదేవిధంగా విధానాలను కూడా అధ్యయనం చేస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే పంజాబ్, హర్యానాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉంది. సో అక్కడ రిజర్వేషన్ అమలు అవుతున్న తీరుతెన్నులన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే సబ్ కమిటీ స్టడీ చేస్తూ ఉంది. సో సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఏకసభ్య సంబంధించిన న్యాయ కమిషన్ కూడా ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన పూర్తి స్థాయిలో అయితే ఒక రివ్యూ పెట్టడం జరిగింది, కూలంకుషంగా చర్చించడం జరిగింది. సో పరిణామ క్రమం చూసినట్లయితే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై ప్రభుత్వం ముందడుగు పడుతుంది, చాలా శరవేగంగా పావులు కదుపుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తున్న తరుణంలో ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించడం జరిగింది. దీని పట్ల ఎస్సీ సామాజిక వర్గాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో ఏకసభ్య న్యాయ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఆ యొక్క ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అంటే దానికి కూడా టైం బౌండ్ పెట్టడం జరిగింది. 60 రోజులు అంటే 2 నెలల కాల పరిమితిలో వారి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినట్టయితే అప్పుడే ఎస్సీ వర్గీకరణ పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశం ఉంది. దాని ప్రకారంగా మనకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే జనాభా ప్రాతిపదిక విషయంలో చూసినట్లయితే 2011 సంబంధించిన జనాభా లెక్కలు ఇప్పటికీ ఇంకా మనుగడలో ఉన్న నేపథ్యంలో దానికి ఆధారంగా ఎస్సీల జనాభా ఎంత, ఎస్సీలో ఉన్నటువంటి మాల, మాదిగ, రెల్లి తదితరమైనటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా 2011
జనాభా లెక్కల ప్రకారం ఉన్న నేపథ్యంలో దాన్ని పారామీటర్గా తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణ చేయడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తూ ఉంది. సో ఒకవైపు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం మొదటి నుంచి కూడా చాలా దూకుడుగానే వివరిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలోనే ప్రకటించడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణకు తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ అంటే ఏబిసిడీలకు ఆ మాదిగలకు మాలలకు సమన్యాయం చేసే విధంగా మేము ప్లాన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకోసం అవసరమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకువస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో అనుకున్న మేరకు చెప్పిన మాట ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ యొక్క సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకారంగానే సబ్ కమిటీ యుద్ధ ప్రాతిపదికన వేసిన సంగతి తెలిసింది. ఆ సమితి కూడా ఆ ప్రజా సంఘాలతోని అదేవిధంగా అధికారులతోని అదేవిధంగా ఆ ఉద్యమకారులతో కూడా చర్చలు జరుపుతూ ఉంది. సో ఎస్సీ వర్గీకరణలో గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన జరిగింది. సో దానివల్ల కొంత కోర్టు కేసులు అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్న నేపథ్యంలో దానికి అటువంటి మరోసారి పునరావృతం కాకుండా ఎటువంటి తీసుకోవాలి బెటర్ సంబంధించిన పాలసీ ఏవైతే బాగుంటుందనిపైన కూడా కసరత్తు ఈ సబ్ కమిటీ చేస్తూ ఉంది. సో ఇప్పటికే సబ్ కమిటీ కొంత మధ్యంతర రిపోర్టు కూడా ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం ఈరోజు ఏ క్షణమైనా కూడా ఏకసభ్య న్యాయ కమిషన్ ఉండబోతుంది. అది భాగంగా హైకోర్టు మాజీ న్యాయవాది సమక్షంలో ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. సో ఆయన నేతృత్వంలో 60 రోజుల్లోగా పూర్తి స్థాయిలో కూడా సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా రిపోర్టు ఆయన కూడా ఏకసభ్య కమిషన్ కూడా చేస్తారు. సో అది ప్రభుత్వానికి అందించిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా ప్రధానంగా ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకి ఇష్టమైనటువంటి డేటు డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఉండబోతుంది. సో డిసెంబర్ 9 నాటికి అటు బీసీ సంబంధించినటువంటి కులగణన జరగాలి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైన కూడా పూర్తి స్థాయిలో రిపోర్టు ప్రభుత్వానికి రావాలి అన్న విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ కాబోతుంది తెలంగాణ వ్యాప్తంగా సెక్రటరియట్లో కూడా. సో ఈ రకంగా చూసినట్టయితే డిసెంబర్ 9వ తారీఖు రోజు చాలా మొత్తం సబ్బండ వర్గాలకు సంబంధించిన తెలంగాణ సమాజం అంతా కూడా అటు ఎస్సీ వర్గాలు బీసీ వర్గాలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఆత్మ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక పండుగ వాతావరణం చేసుకునే విధంగా డిసెంబర్ 9వ తారీఖు వరకు ఈ యొక్క ఎపిసోడ్స్ అంతా కూడా పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏకసభ్య న్యాయ కమిషన్కు ఏర్పాటుకు సంబంధించినటువంటి పూర్తి సంబంధించిన డాటా కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని పట్ల అంటే ఎస్సీ వర్గీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా మడమ తిప్పకుండా యుద్ధ ప్రాతిపదికన ఒక పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. దాన్ని ఇచ్చిన మాట నెరవేర్చుకునేందుకు ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించినటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, నియామక పత్రాలు. మరోవైపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే, 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్న సంగతి తెలిసిందే. సో ఈ రకంగా చూసినట్టయితే ట్రాక్ రికార్డు చూసినట్టయితే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అయితే ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ పైన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ చేయాలనే లక్ష్యంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా అది రాష్ట్రాల పరిధిలోకి చేయడంతో రాష్ట్రాలే ఇక పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఇటువంటి సమస్యలు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఆ మాదిగకు సంబంధించిన సామాజిక వర్గాలు ఎస్సీ వర్గీకరణ జరగాలని కూడా దశాబ్దాలుగా వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. సో తమ సంబంధించిన ఉద్యోగాలకు భద్రత లేదు, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రమోషన్స్ లేవని కూడా అనేక మంది చాలామంది ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ అన్నది మొదటి నుంచి కూడా ఇక్కడ ఉద్యమాలకు సంబంధించిన విషయం తెలిసిందే. సో మాదిగ సామాజిక వర్గమైనటువంటి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగలో ఇప్పటికే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం త్వరగా దీని ఉద్యోగ నోటిఫికేషన్ల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చింది కనుక, తీర్పు ఇచ్చింది కనుక, ఆ యొక్క మేరకు మీరు ప్రభుత్వాలకు పరిధిలో ఉంటుంది కనుక దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మీరు ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వం ఎవరు విజ్ఞప్తి చేయకుండా ఎవరు డిమాండ్ చేయకపోయినప్పటికీ అభయస్థం మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ పైన తమ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందని చెప్పడం జరిగింది. అనుకున్న మేరకే మేనిఫెస్టోలో ఉన్న ప్రకారంగానే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారంగానే తీర్పు ప్రకారంగా మనకు సబ్ కమిటీ ఏరడం జరిగింది. సబ్ కమిటీలో కూడా చైర్మన్గా అటు మాల వేసిన ప్రాబ్లం అవుతుంది, అదేవిధంగా మాదిగ వేసిన ప్రాబ్లం అవుతుంది కనుక ఒక మధ్యవర్తిత్వగా మనకు చైర్మన్గా అంటే సప్లాన్ సంబంధించినటువంటి కమిటీకి చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు అంటే బయాస్ లేకుండా పూర్తి స్థాయిలో అయితే ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్టు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఆ సబ్ కమిటీ రిపోర్టు ఆధారంగా ఏకసభ్య
కమిషన్ ఏర్పాటు కాబోతుంది ఈ నేడు రేపు దానికి హైకోర్టు సంబంధించిన మాజీ జడ్జి చేత దాన్ని విచారణ చేపిస్తారు. సో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను తయారు చేస్తారు. ఆయన కూడా ఒక టైం బౌండ్ పెట్టడం జరిగింది. వచ్చేటువంటి న్యాయ కమిషన్కు 60 రోజుల్లో అంటే 2 నెలల్లో పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో అటు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. అదేవిధంగా బీసీ కులగణన అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు కూడా కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అయితే ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా బీసీలకు న్యాయపరమైనటువంటి బీసీ డిక్లరేషన్ ప్రకారంగా వారికి జనాభా ప్రాతిపదికంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు యుద్ధ ప్రాతిపదికన చాలా వార్ఫుట్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏకసభ్య న్యాయ కమిషన్ మరికొద్ది గంటల్లోనే వెలువడే అవకాశం అయితే ఉంది. ప్రసన్న, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సాదిక్.